బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది కట్టే ఉద్దేశం ఎందుకంటే మనం రేపు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇబ్బంది పడితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు నేను నా పాలసీ చూపిస్తే వెంటనే నేను డబ్బు కట్టకుండా నాకు సరైన వైద్యం అంది నేను ఆరోగ్యంగా ఇంటికి వస్తానన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కడతారు. అయితే ఇది ఒక భరోసా. ఈ భరోసా పూర్తిగా ఇన్సూరెన్స్ కస్టమర్కి అందించడంలో చాలా కంపెనీస్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఫెయిల్ అవ్వడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. దానిలో ప్రాఫిట్ మోటో కూడా ఒకటి. మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రేషియో తగ్గిస్తే వాళ్ళకి ప్రాఫిట్ మిగులుతుంది. ఇంకోటి ఏంటంటే దీని యొక్క పరిష్కారం అనేది ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవడము, లేకపోతే వాళ్ళకి టైం లేకపోవడము, నాలెడ్జ్ లేకపోవడం అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని కంపెనీలకి అదొక అదనుగా దొరికి వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తిరస్కరణలో చాలా ముందున్నారు. అంటే ఈ విషయంలో మేము ఎలా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంలోనే మేము దాని గురించి డేటా అనాలిసిస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ IRDA రెగ్యులేటరీ డేటా ప్రకారము 36 లక్షల పైగా హెల్త్ క్లెయిములు రిజెక్ట్ చేయబడ్డాయి. ఓ మై గాడ్. అది ఎంత అమౌంట్ అంటే 10,937 కోట్లు అన్ని కంపెనీస్ కలిపి. ఇంకొక మీరు ఇందాక అన్నట్టు హాస్పిటల్లో చేరిన తర్వాత మనం 4 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెడితే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి ఇంతే అవుద్ది అనుకుంటారు. దాన్ని డిజలవెన్స్ అంటారు. ఈ డిజలవెన్స్ ఒక 15,100 కోట్ల రూపాయలు. మొత్తం దగ్గర 24,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించిన అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేయలేదు.